హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ నాకు కొన్ని వందల వేల మంది కూడా కాల్స్ చేస్తున్నారు. సో ఒక నోటిఫికేషన్ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు చాలామందికి మరి ఈ విషయాలు అనేది తెలుసో లేదో నాకు తెలియదు, కానీ స్పెసిఫిక్గా ఆ నోటిఫికేషన్ గురించి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. కానీ నేను ఇక్కడ మీకు చాలా స్పష్టంగా ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ కోర్టులో ఒక నోటిఫికేషన్ ఉంది. అది చాలామందికి నేను చెప్పేటువంటి ఈ విషయం అయితే కనుక పూర్తి స్థాయిగా అర్థమవుతుంది. కానీ నేను పలానా నోటిఫికేషన్ అని, లేదా వారు అర్జీదారుని అంటే కేసు వేసినటువంటి వారని వీరని నేను మీకు చెప్పట్లేదు. కానీ సో కోర్టు పరిధిలో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏ సందర్భంలో ఉంది, అసలు ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇది పిటిషన్ ఫైల్ అయ్యింది, నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు, సో మొదటి టైర్ అంటే మనకి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సీనియర్ అధ్యాపకులు, అర్థమైందా, సీనియర్ అధ్యాపకులు, ప్రముఖులు, సో వారే ప్రెస్ మీట్ పెట్టి పైగా ఈ నోటిఫికేషన్స్లో తప్పులు ఉన్నాయి అని, ఈ నోటిఫికేషన్ ఎందుకనంటే ఇక్కడ చాలామంది గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు అటు యూట్యూబర్స్ కానీ, అలాగే పరీక్షల కోసం సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు కానీ ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలండి. దయచేసి జాగ్రత్తగా మీరు ఈ వీడియోని పూర్తిగా మీరు చూడకుండా నాకు ఫోన్ చేసేసి వివరాలు అడిగేద్దాం అంటే కుదరదండి. ఈ రత్నం సార్ ఏదైనా ముఖం మీదే మాట్లాడతాడు, ముఖమాటం లేకుండా మాట్లాడతాడు. అదేందా, సో ఒక ప్రజాప్రతినిధి వారు అవటానికంటే ముందు ప్రముఖ తెలుగు 2 రాష్ట్రాల్లో వారికంటూ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగినటువంటి సీనియర్ అధ్యాపకులు మరి వారు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏం చెప్పారు, ఈ నోటిఫికేషన్ అంతా కూడా తప్పులు ఉన్నాయి, అసలు నోటిఫికేషన్ అన్నారు. కాబట్టి మనము అధ్యాపకులను చూడాలి. 2 వారు ప్రజాప్రతినిధి. సో గతంలో ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీద గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి మరి ప్రస్తుతం అదే స్టంట్తో మరి ఎందుకని మాట్లాడలేకపోతా ఉన్నారు. సో ఇది ఒకవేళ మేము అప్పుడు ఏదో చూసి చూడనట్టుగా అంటే సీనియర్ అధ్యాపకులయ్యిండు కూడా అలా మాట్లాడడం అనేది కరెక్టా? ప్రజాప్రతినిధి అంటే ఇక్కడ సో ఎన్ని రకాలుగా వస్తాయో తెలుసా అండి, చాలా రకరకాల కేసులు, మళ్ళీ సో వారి మీద చాలా రకరకాలుగా మళ్ళీ ఇక్కడ మీరు అలా మాట్లాడడం అనేది. ఎందుకంటే కొన్ని వేల మంది అభ్యర్థుల యొక్క మనోభావాలు, అర్థమైందా, వేల మంది అభ్యర్థుల యొక్క మనోభావాలు సో వారి మీద ముడిపడి ఉన్నాయి అన్న విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నేను అలాగని ఎవరిని కించపరచాలను, ఎవరిని తక్కువ చేయాలను కాదు. సో జరుగుతున్నటువంటి బయట మనకి చాలా విషయాలు వస్తూ ఉన్నాయండి. ఓకేనా? ఇక మనకి ఈ నోటిఫికేషన్స్ గురించి ప్రతి ఒక్క అభ్యర్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను కొన్ని విషయాలు చెప్పాను. సో ముందు పెళ్లి కూతుర్ని పెళ్లి చూపుల్లోనేమో ఒకరిని చూపిస్తున్నారు, పెళ్లి పీటలు ఎక్కేటప్పటికేమో మరొక పెళ్లి కూతురు వస్తుంది. అంటే నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడేమో దోషాలతోనూ తప్పులతోనూ ఉంటే పోస్టులు ఇచ్చే సమయానికి ఆ తప్పుల్ని సరి చేసుకుందాము అనుకోవడం అది కరెక్టేనా? కరెక్ట్ కానప్పుడు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ గురించి ఏదో ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ముందేసింది కాదు. నోటిఫికేషన్ విడుదలైనా సో మొదటి టైర్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జరుగుతున్నప్పుడు జరగక ముందే ఈ కేసు అనేది ఫైల్ అయ్యింది అన్న విషయాల్ని
చాలామంది స్పష్టంగా అందరూ తెలుసుకోవాలి. సో సదరు ప్రజాప్రతినిధే మాట్లాడారు ఈ విషయాలు, నేనేది సొంతంగా ఏం మాట్లాడడం లేదు, అర్థందా? సో ఇప్పుడైతే ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లో రకరకాల హల్చల్, సార్ డేట్ దగ్గర అయిపోతుంది, హాల్ టికెట్లు వచ్చేసినాయి. ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నీకు హాల్ టికెట్లు రిలీజ్ అయిపోయాయి, ఎగ్జామ్స్ రాసేశారు, ఉద్యోగాలు వచ్చేసాయి, కాదని చెప్పట్లేదు, నో ప్రాబ్లం. సో ఇదే కేసు మరలా నాలాంటోడు ఎవడో, ఇప్పుడు హైకోర్టు పరిధిలోనూ లేదా దిగువ న్యాయస్థానాల్లో ఉన్నాయి. సో నాలాంటోడు ఎవడో మళ్ళీ ఏం చేస్తాడు, ఈ కేసుని ఏ సుప్రీంకోర్టులో వేశారనుకో, సుప్రీంకోర్టు ఏం చేస్తారు, సేమ్ కేసు, ఇలాంటి కేసే గతంలో తీర్పులు ఉన్నాయి అని బలమైనటువంటి వాదన గనక, సో ఒక సీనియర్ అడ్వకేట్ గారు అక్కడ వాదన వినిపిస్తే జరిగే పరిణామం ఏంటి అన్నది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. గతంలో హానరబుల్ చీఫ్ జస్టిస్ అంటే హానరబుల్ ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, ఇలాంటి విషయాలు ఇప్పుడు పరీక్షలు ఏమవుతాయి, వచ్చిన ఉద్యోగాలు ఏమవుతాయి, ఇదేది నేను సొంతంగా నేను చెప్పేవి కావు మిత్రులారా, ఓకే? సో అలాగని సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ మిమ్మల్ని ఎవరు చూడుతున్నాడు, ఫోన్లు ఆఫ్ చేయండి, అంతే కదా. రకరకాలుగా వస్తున్నాయి, భయం అవుతుంది సార్, ఏం జరుగుతుందో సార్. నేను ఇదే స్టాండు మొదటి నుంచి చెప్తున్నా, అదేనా? సో గ్రూపులకు సంబంధించి కేసు వేసినటువంటి కొంతమంది ఉన్నారు, సో సోదరులు సోదరీలు ఉన్నారండి. వారికి నిజంగా హార్ట్ఫుల్గా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎంతమంది జీవితాలను వారు సరి చేస్తున్నందుకు ఫస్ట్ మనం. సో కొంతమంది మిస్లీడ్ చేస్తున్నారు, సో ఇక్కడ సరి చేస్తున్నారన్న విషయాల్ని జాగ్రత్త. ఎందుకంటే న్యాయ పోరాటము చేయటం అనేది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మనకి ప్రాథమికమైనటువంటి హక్కు, ఫండమెంటల్ రైట్. సో దయచేసి ఈ విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సార్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి సార్, సో మిమ్మల్ని ఎవ్వడో పలానా సోషల్ మీడియాలో కానీ లేదా ఉన్నటువంటి ఆయా గ్రూపుల్లో వాళ్ళు కానీ చదువుకోవద్దు, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవద్దు అని మిమ్మల్ని ఎవరో సో ఇక్కడ ఇబ్బంది పెట్టట్లా. మీరు ఏదైనా చెయ్యండి, అది మీ వ్యక్తిగతం, అదేనా? దయచేసి గుర్తుపెట్టుకుని, నేను మొదటి నుంచి చదవండి, మీకు సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్లో మీకు గ్రిప్ సంపాదించుకుంటారు, ప్రాక్టీసులు చేసుకోండి దయచేసి. సో పలానా వాళ్ళ కోచింగ్ సెంటరా వీళ్ళదా అది కాదు అంటే నీకు బుక్ పట్టుకోవడం చేత కాదా, సో నీ దగ్గర బుక్స్ లేవా, బుక్స్ లేకపోతే రెఫరెన్స్ ఉన్నాయి తెచ్చుకుని చక్కగా చదువుకో. సో చదువుకోవడం కూడా నీకు రాకపోతే రేపొద్దున అత్యున్నతమైనటువంటి గ్రూప్ 2 ఉద్యోగాలు ఎలా మీరు సాధించగలుగుతారండి, ఆ ఉద్యోగాలు ఎలా చేయగలుగుతారు? రేపొద్దున ఎవరైనా సరే గట్టిగా మేమే మాట్లాడడానికి వస్తే పారిపోయి వచ్చేస్తారు ఇంటికి, అవునా కదా? ఆలోచన చేయండి మిత్రులారా, చెప్పే విషయాలని కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వాటిని మనం ఎలా స్పందించాలి. సో కోర్టులో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ గురించి గతంలో సుప్రీంకోర్టులు ఏం చెప్పాయి, సో ఇక్కడ పూర్తి స్థాయిగా ఒకవేళ జరిగితే నష్టపోయేది ఎవరు? అభ్యర్థులు ఏదో ఇప్పుడు పలానా నోటిఫికేషన్ని వాయిదా వెయ్యండి అని కోర్టు దగ్గరికి వెళ్ళలేదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇది ఎప్పటి నుంచో పలానా నోటిఫికేషన్కి సంబంధించి ఎప్పటి నుంచో కేసు ఉంది, ఫైల్ అయ్యింది. కొంతమంది సర్వీస్ కమిషన్ అందుకే నేను తమ్ముళ్ళు పెట్టింది, సర్వీస్ కమిషన్స్ ఒకటి, బోర్డులు ఒకటి, నోటిఫికేషన్స్ మరి జారీ చేసేటప్పుడు ఎందుకని అంతలాగా. సో కొంతమంది ఏం చెప్తున్నారు, మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకుంటాం అంటే మరి ఇంకా కోర్టులు ఎందుకు, కోర్టు చుట్టూ తిరగటం ఎందుకు, ఇంత ప్రయాసం ఎందుకు, మానేయచ్చు కదా. సో మరి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే చిన్న తప్పులు ఉన్నాయని సో ప్రెస్ మీట్ మీరు ముందు పెట్టొచ్చు కదా. 2 ఇక్కడ మెయిన్స్ డేట్లు ఇవన్నీ ఇవ్వకముందు మరి ముందు నుంచి ఏం చేశారు, అవునగా? ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి కదా. దయచేసి ఆలోచన చేసుకోండి మిత్రుల. సాధ్యమైనంత వరకు కూడా ఎవరమైనా, నేనైనా నువ్వైనా సో నా ఫ్యాకల్టీ అయినా లేదా ఆ సంస్థ డైరెక్టర్ అయినా పలానా రాజకీయ ప్రజాప్రతినిధులైనా వారు ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేయాలి,
సో కొంచెం వేసినటువంటి వాళ్ళు అబ్బా మీరు మంచిగా వేశారు, ఇంతమంది జీవిత భవిష్యత్తుని మీరు సరిదిద్దుతున్నారని మన వంతుగా మనం ఏదైనా సహాయ సహకారాలు ఆయా వ్యక్తులకు చక్కగా మనం హృదయపూర్వకంగా అందించాలి. సో అది పోను. సో చాలామంది రకరకాలుగా దూషించడం ఇది దయచేసి నేను అందుకన్నా సదరు ఇక్కడ ప్రజాప్రతినిధులే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు తప్పులు అని, అవునా కదా? ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. మనోభావాలు నేను చాలా మంచిగా ఈ పదాలను ఉపయోగించాను. దయచేసి ఎవరికైనా సో వారికి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ విషయాలు తప్పుగా అనుకుంటే దయతో మన్నించండి, తప్పు ఏమీ కాదు. నేను ఏదైనా ముఖం మీదే సో ఇలా మాట్లాడడం అనేది ఈ రత్నం గారికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. ఏదైనా కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి. అంటే నేను నాయ కాదు, కోర్టులో ఉన్నటువంటి తీర్పులు చదువుకోండి అని చెప్తున్నాను. సరి చేసేస్తాం, సరి చేయాలి ఎప్పుడు. సో అది ఇక్కడ కోర్టులో ఉన్నటువంటి పరిధిలో ఆ నోటిఫికేషన్ గురించి అసలు ప్రభుత్వాలకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ రెండు, అడ్వకేట్ జనరల్స్ లేదంటే అటార్నీ జనరల్స్. కేంద్రం అయితే అటార్నీ జనరల్ వస్తారు, రాష్ట్రాలు అయితే కనుక అడ్వకేట్ జనరల్ వస్తారు. ప్రభుత్వం తరపున ఏం చేస్తారు, అంతే కదా. సో ఈ నోటిఫికేషన్లో అక్కడ ఉన్నటువంటి ఆ నోటిఫికేషన్లో లేదా ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి జీవోలే ఉంటాయి కానీ ప్రత్యేకమైన జీవోలు సో మేము ప్రత్యేకమైన జీవోలు సృష్టిద్దామంటే పబ్లిక్ డొమైన్ అక్కడ. సో హానరబుల్ కోర్టులు హైకోర్టులు గతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాయి. సో మీరు ఏ విషయమైనా పబ్లిక్ డొమైన్లో ఉంచండి అని. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, ఆలోచన చెయ్యండి. ఎవరు కూడా ఏ విధమైనటువంటి టెన్షన్కి ఒత్తిడికి ఏది వద్దు. ఎందుకంటే మీరు సో గ్రూప్స్ అభ్యర్థులండి, చాలా ఎక్కువగా మీ ఆలోచన విధానం